ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు భారీగా గైర్హాజరు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల్లో ఉమ్మడి జిల్లాలో 20,000 మంది విద్యార్థులు తప్పారు. వీరిలో అత్యధికులు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కూడా చెల్లించలేదు. మరికొందరు కట్టినా పరీక్షలు రాసేందుకు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు హాజరవ్వడం లేదు. ఈ నెల 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుత్తీర్ణులైన విద్యార్థులు చాలా వరకు పరీక్ష ఫీజు చెల్లించకపోగా ఫీజు చెల్లించిన వారిలో 90% మంది పరీక్షకు గైర్హాజరవుతున్నారు. నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చుతామని జగన్ ఓదరగొట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థుల డ్రాపౌట్లు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అయితే బడుల ఆధునీకరణ పేరిట వైకాపా నాయకులు దోచుకునేందుకు అవకాశం కల్పించిన జగన్ ప్రభుత్వం విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 3 రోజులుగా నిర్వహిస్తున్న సప్లిమెంటరీ పరీక్షలకు 90% మంది విద్యార్థులు హాజరు కాకపోవడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. దేశంలో ఎక్కడ కూడా లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లోనే విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను అభివృద్ధి చెందాయని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ 10వ తరగతి విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో కనీసం ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీషు సబ్జెక్టు హిందీ సబ్జెక్టు పూర్తిగా చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. ఫెయిల్యూర్ అయినటువంటి దాదాపు 90% మంది పిల్లలు సప్లిమెంటరీ పరీక్షలు రావడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. వాళ్ళు సప్లిమెంటరీ పరీక్షలు రావడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేదంటే కనీసం ప్రభుత్వ బడుల్లో సరైనటువంటి విద్య వాళ్ళకు లభించలేదు కాబట్టి సప్లిమెంటరీ పరీక్ష రావడానికి విద్యార్థులు చాలామంది మొగ్గు చూపడం లేదు. ఒకవేళ మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు రాసినా కూడా మేము ఫెయిల్ అవుతామన్నటువంటి భయంతో చాలామంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. 90% పరీక్షలు ఫెయిల్ అయితే సప్లిమెంటరీకి ఎందుకు పరీక్షలకు విద్యార్థులు హాజరు కాలేదని కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా లేదంటే జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఎంక్వైరీ చేశారా? అనంతపురం జిల్లాలో మార్చిలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు 30,893 మంది హాజరు కాగా 13,400 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీళ్లంతా సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షలు పూర్తయ్యాయి. హిందీ పరీక్షకు 90%, తెలుగు పరీక్షకు 52%, ఆంగ్లం పరీక్షకు 77% మంది విద్యార్థులు హాజరు కాలేదు. శ్రీ సత్యసాయి జిల్లాలో మార్చిలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షకు 23,816 మంది విద్యార్థులు హాజరు కాగా 7,300 మంది ఫెయిల్ అయ్యారు. వీరంతా సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హిందీ పరీక్షకు 70%, తెలుగు పరీక్షకు 53%, ఇంగ్లీష్ పరీక్షకు 68% మంది గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు పరీక్ష జరుగుతున్న రోజే ఫీజు చెల్లించి ఆన్లైన్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే హాజరయ్యే వెసులుబాటు కల్పించినా చాలా మంది విద్యార్థులు ముందుకు రాలేదు. కొన్ని చోట్ల ఫీజు చెల్లించకపోయినా పరీక్ష రాయడానికి రావాలంటూ ఉపాధ్యాయులే విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి హాల్ టికెట్లు ఇచ్చినా విద్యార్థులు పరీక్షకు రాలేదు. తాడిపత్రిలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఫీజు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి ఇచ్చినా పరీక్షకు హాజరు కాలేదని అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించకపోవడం వల్లే విద్యార్థులు పరీక్ష తప్పారని, సప్లిమెంటరీ పరీక్ష రాసినా ఉత్తీర్ణులు కాలేమని భయంతో పరీక్షకు రాలేదని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి రాలేదనే కారణం ఏమంటే చాలా మంది ఈరోజు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కుందిర్పు, చెట్టూరు, బ్రహ్మసముద్రం ఆ మండల ఏరియాలో ఆల్రెడీ బెంగళూరుకు వలసడు పోయి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసి గవర్నమెంట్స్లో పని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు ఈరోజు ఎగ్జామ్ రాయడానికి రాలేదని చెప్పి ఉపాధ్యాయులు కనీసం ఇంటి దగ్గర పోయి వాళ్ళు ఎందుకు రాలేదని అడగడం లేదు. ఏ మొత్తంలో 2019 ఎలక్షన్ల ముందు ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇంతమంది ఫెయిల్ శాతం అనేది లేదు. చాలామంది పాస్ పర్సెంటేజ్ ఉంటుండ. పాస్ పర్సెంటేజ్ ఉండడం వల్ల విద్యార్థుల్లో నమ్మకం కలిగి మేము కానీ పాస్ అవుతాము, ఇంటర్మీడియట్లో ముందుకు పోవాలని ఈరోజు చాలామంది సప్లిమెంటరీ పరీక్ష ఫీజులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి హాజరయ్యేవాళ్ళు. కానీ ఈరోజు ఎందుకు హాజరు కాలేదంటే ఈరోజు ఉపాధ్యాయులు ప్రధానంగా ఈరోజు విద్యార్థుల్లో నమ్మకం కోల్పోయినారు. కాబట్టి మేము కానీ ముందుకు పోతే పాస్ కామనే ఉద్దేశంతో ఈరోజు బెంగళూరుకు వలసపోతే కనీసం 5,000, 10,000 జీతం చేసుకుని జీవితం బాగుపరచచ్చు అని చాలామంది విద్యార్థులు వలసపోయినారు. దీనికి ప్రధాన కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. కాబట్టి వీళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గైర్హాజరు కావడంపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు కోరుతున్నారు.